సో, ఫస్ట్ మనకి అనకొండ అనేది ఇన్‌స్టాల్ చేయాల్సుంటుంది. అనకొండ డౌన్‌లోడ్ అని చెప్పి ట్రై చేయండి. ఇక్కడ మీకు అనకొండ కనిపిస్తుంది కదా! ఇది యాక్చువల్‌గా ఏంటంటే, మనం కేవలం పైథాన్ ఇన్‌స్టాల్ చేసి, పైథాన్ డౌన్‌లోడ్ అని చెప్పేసి ఏదైనా ట్రై చేశారనుకోండి. మనం డౌన్‌లోడ్ పైథాన్ ఇన్‌స్టాల్ చేసి, తర్వాత అడిషనల్ ప్యాకేజెస్ ఏమన్నా కావాలనుకుంటే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ అనకొండ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక ప్యాకేజ్ లాగా వస్తుందనమాట. పైథాన్ ఇన్‌స్టాల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ బేసిక్ లైబ్రరీస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా మీకు ఇన్‌స్టాల్ అవుతాయన్నమాట. అంటే సెపరేట్‌గా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ జనరేటివ్ స్పెసిఫిక్ అంటూ ఏముండవు. చాలా లైబ్రరీస్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ బేసిక్ ఎన్విరాన్మెంట్ సెట్ అయిపోతుంది. సో, ఇక్కడ అనకొండ మీద క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ అనకొండ రెసిపీస్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ కదా! చెక్ బాక్స్ క్లిక్ చేయండి. సబ్మిట్. ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రెస్. ఓకే. స్క్రీన్ షేరింగ్ నాకు బ్లాంక్ ఉందండి. నాకు స్క్రీన్ బ్లాంక్‌గా ఉందా? షేరింగ్ అవును. మిగతా వాళ్ళకి కనిపిస్తుందా? నాకైతే కనబడుతుందండి. కనిపిస్తుందండి. సార్ ఒకసారి Okay. క్లోజ్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్, అప్పుడు బాగానే వస్తుంది. అలాగే. ఇది కంపల్సరీ అనకొండలోనే అట్లానే వర్క్ చేయాలంటారా? కోలాబ్ అలాంటివి వాడుకోకూడదు? మీరు ఆల్టర్‌నేటివ్ ఉంటే వాడొచ్చు. సో, యాక్చువల్‌గా అనకొండ లేకుండా కూడా మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకొని వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ మీద వెళ్ళొచ్చు. బట్ మీ నేను బేసిక్ కోలాబ్ గూగుల్ కోలాబ్ ఉంది కదా! గూగుల్ కొలాబ్ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. దాంట్లో ఉన్న ఇష్యూ ఏంటంటే, వాళ్ళు బంచ్ ఆఫ్ జీపీయూస్ అనేవి సో ఫ్రీగా ఆఫ్‌కోర్స్ పెయిడ్ వర్షన్ కూడా ఉంది. సార్ రికార్డింగ్ ఇచ్చారన్నమాట. స్టార్ట్ చేయరా? చేశానండి ఆల్రెడీ. ఓకే సార్. సో, ఈ బంచ్ ఆఫ్ జీపీయూస్‌ని వాళ్ళు ఫ్రీగా అందరికీ అవైలబిలిటీ ఉండే విధంగా చేశారు. సో, కొలాబ్ అనేది మీకు జూపిటర్ బేస్డ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చారు. సో, ఈ ఎన్విరాన్మెంట్ ద్వారా మనం జీపీయూస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. టీపీఎస్ కూడా ఉన్నాయి. అది వాళ్ళ ప్రొప్రైటరీ వన్స్. కాకపోతే దీంట్లో ఇష్యూ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు 100 యూజర్స్ హ్యాండిల్ చేయగలదనుకోండి. ఆ జీపీఎస్ వాళ్ళు ఇచ్చిన జీపీయూస్. 101 యూజర్ కనెక్ట్ అయ్యారనుకోండి. అప్పుడు ఫస్ట్ యూజర్ ఉంటాడు కదా! డిస్కనెక్ట్ అయిపోతాడు. ఓకే. సో, అంతే కాకుండా ఇంకొక ఇష్యూ ఏంటంటే, మన ఓన్ సిస్టమ్‌లో క్రియేట్ చేసుకుంటే ఎప్పుడు బెటర్. ఎందుకంటే అక్కడ కొలాబ్‌లో ఎన్విరాన్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేశారో మొత్తం మనం ఆల్రెడీ సెట్ చేసుంటాం కొంత. సో, అదే అజంప్షన్‌తో మనం వర్క్ చేస్తూ ఉన్నామనుకోండి, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో ఇష్యూ వస్తది. ఓకే. సో, అందువల్ల నేను కొలాబ్‌ని సజెస్ట్ చేయను. మీ ఓన్ ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ చేయడం ట్రై చేయండి. సరే. మీకు Thank you. ఇంకా బెటర్ ఆల్టర్‌నేటివ్ ఏంటంటే, ఇంకోటి లైట్నింగ్ ఏఐ ఉంది. ఒకవేళ మీరు ప్రైవేట్‌గా యూజ్ చేయాలనుకున్నట్లయితే లైట్నింగ్ ఏఐ అని ఉంది. ఇదేంటంటే మీకు బెటర్ ఆల్టర్‌నేటివ్ కంపేర్డ్ టు కొలాబ్. అంటే నేను అప్పుడు అడిగిన రీజన్ ఏంటంటే కోలాబ్ ఆల్రెడీ మాకు లైసెన్స్ ఉంది దాని గురించి అన్నమాట. ఓకే. అప్పుడు యూజ్ చేయొచ్చు. నో ఇష్యూస్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే. బట్ అది నేనైతే జనరల్‌గా సజెస్ట్ చేయను అందువల్ల. ఓకే. కారణాలు చెప్పాను కదా! అలాగే. సరే. సో, ఎనకొండ మీకు అది అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయగానే ఈ పేజ్ వస్తుంది. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని మీరు ఈ ఇన్‌స్టాల్‌లో క్లిక్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. విండోస్ జనరల్‌గా మనం యూజ్ చేస్తాం. ఎవరైనా మ్యాక్ యూజ్ చేసినట్లయితే అది 2 రకాల ఆపరేటింగ్ ప్రాసెసర్స్ ఉన్నాయి కదా! ఇంతకుముందు 2019 అప్పుడు వచ్చేసరికి ఇంటెల్ చిప్స్ వాడేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఓన్ ప్రాసెసర్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎం ప్రాసెసర్స్. సో, ఇంటెల్ చిప్ అనేది ఓల్డ్ వన్. యాపిల్ సిలికాన్ అంటే ఎం ప్రాసెసర్స్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ఇక్కడ ఏదో ఒకటి క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, మీకు ఇక్కడ విండోస్ కాబట్టి నేను విండోస్ మీద క్లిక్ చేస్తున్నా. నా సిస్టమ్ అనేది. ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసున్నాను. సో అనకొండ. సో, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ అయిన తర్వాత. అరౌండ్ 700 to 800 ఎంబీ ఉంటుందది. అది మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. కొంత టైం పడుతుంది లోడ్ అవ్వడానికి.
ఓకే. సో విండో లోడ్ అయింది కదా. నెక్స్ట్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆల్ యూజ్ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీ అంటే మీ ఓన్ సిస్టమ్, ఈ సిస్టమ్ వరకే ఉంటుంది. ఒకవేళ వేరే యూజర్ క్రియేట్ చేశారనుకోండి అప్పుడు యాక్సెస్ ఉండదు. సో జనరల్గా ఆల్ యూజర్స్ బెటర్. మీ జస్ట్ మీద క్లిక్ చేసినా కూడా ఇష్యూ ఏమి ఉండదు ఆ సిస్టమ్ వరకు యూజ్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఒక పాపప్ వస్తుంది మీకు, అది మీకు కనిపించకపోవచ్చు. సో డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దయచేసి మ్యూట్ చేసుకోండి ఎవరైనా న్యూ జాయిన్ చేసి ఉంటే. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. ఓకే, థ్యాంక్స్. ఒక నిమిషం మ్యూట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నాకు ఆల్రెడీ అనకొండా ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఇదే పాత్ తీసుకోకపోవచ్చు. సో మీ సిస్టమ్లో వచ్చేసరికి ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేవాళ్ళు ఆల్రెడీ అనకొండా ఇన్స్టాల్ చేస్తుంటే ఓకే. లేదు అంటే పైథాన్ బేస్డ్ ఏదైనా ఇన్స్టాల్ చేస్తుంటే అన్ఇన్స్టాల్ చేసుకొని రీస్టార్ట్ చేసి ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. రైట్. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ అనకొండా ఇన్స్టాల్ అయింది కాబట్టి నా సిస్టంలో ఈ విధంగా వచ్చింది. సో మీ సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చెప్పడం కోసం ఆల్రెడీ ఇన్స్టాల్ అయినా కూడా మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారంటే పాసిబిలిటీ కాదు నా సిస్టంలో చెప్తున్నాను. సో అందువల్ల నేను ఏంటంటే కొంత 1 అని యాడ్ చేస్తున్నాను, జస్ట్ ఫోల్డర్ నేమ్ వేరే ఇవ్వడం కోసం. సో మీ సిస్టంలో వచ్చేసరికి మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా నుంచి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఇది షార్ట్ కట్ అవసరం లేదు. ఈ 2 ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. 2 చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద ఇన్స్టాల్ ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయట్లేదు. ఇంకొకటి అనకొండా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇంకొక చేంజ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చార్ట్లో పెడతాను, కాపీ చేసుకోండి నోట్ప్యాడ్లో. ఈ 5 పాత్స్ అంటే నేను అర్థం చేసుకుంటాను అదే పాత్లో ఇన్స్టాల్ చేశారని. అది మనం ఏదైతే ఇన్స్టాలేషన్ ప్రొసీజర్లో మనం ఫాలో అయ్యాం కదా, సేమ్ ప్రొసీజర్ అనకొండా 3లో. సో ఈ 5 పాత్స్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ సెర్చ్ చేయండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని. మ్యాక్లో అవసరం లేదు, బట్ విండోస్లో అవసరం. సో ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెనింగ్ కదా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాత్ అని కనిపిస్తుంది. ఇది యూజర్ స్పెసిఫిక్, అంటే ఈ పర్టికులర్ యూజర్ సంబంధించింది. మీకు ఓవరాల్గా అన్ని యూజర్స్కి అప్లై అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ విండో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ పాత్ కనిపిస్తుంది. సో ఇక్కడ 2 చోట్ల యాడ్ చేయడం బెటర్. ఇక్కడ ఫస్ట్ యాడ్ చేద్దాం. సో డబుల్ క్లిక్ చేయండి, న్యూ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు కాపీ చేసుకొని న్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆల్రెడీ నేను యాడ్ చేశాను 5 పాత్స్ కనిపిస్తుంది కదా, 1 2 3 4 5 ఈ 5 పాత్స్ యాడ్ చేశాను. సేమ్ అదే విధంగా ఓకే చేయండి. యాడ్ చేయగానే ఇక్కడ కూడా నేను ఆల్రెడీ యాడ్ చేశాను. సేమ్ న్యూ కాపీ పేస్ట్ 1 2 3 4 5. ఇది చేసిన తర్వాత మీరు సిస్టమ్ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను చార్ట్లో పెట్టాను, ఒకసారి కాపీ చేసుకోండి. చాట్ విండో యాక్సెసిబిలిటీ రావట్లేదండి. ఇట్ ఈస్ సేయింగ్ యూ హావ్ ట్రబుల్ లోడింగ్ యువర్ మెసేజెస్, ట్రై రిఫ్రెషింగ్ అని వస్తుంది. అవునా, ఇక్కడ ఒకసారి చెక్ చేస్తాను. ఇక్కడ ఓకే, నేను ఇండివిజువల్గా రావట్లేదు. లైక్ షేరింగ్, కెమెరా, టేక్ కంట్రోల్ ఇవన్నీ డిజేబుల్ చేశారు. దాంట్లో చాట్ కూడా డిజేబుల్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో వెంకట్ గారు లేనట్టున్నారు. యాక్చువల్గా వాళ్ళు అడ్మిన్, దీనికి హ్యాండిల్ చేయాలంటే వాళ్ళే. ఓకే, ఏదో ఒక ఆల్టర్నేటివ్ వేలో మీకు ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ పాస్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆల్రైట్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేసుకున్న తర్వాత
మీకు బోత్ యూజర్ అండ్ సిస్టమ్ రిలేటెడ్ పాత్లో రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఫైల్స్ అనేవి, పైథాన్ బేసిక్స్ జిప్ ఫోల్డర్ ప్రొవైడ్ చేస్తాను. మీకు అట్లీస్ట్ ఒక 300 to 500 gigs ఫ్రీ స్పేస్ ఉండే విధంగా ఒక డ్రైవ్ క్రియేట్ చేసుకోండి, రైట్? వేరే ఫైల్స్ ఏం లేకుండా. సో మీకు ప్రొవైడ్ చేసే ఫైల్స్ అన్నీ కూడా అక్కడ జిప్ ఫైల్ ఫార్మాట్లో కానీ లేకపోతే నార్మల్ ఫైల్ డైరెక్ట్గా ఉంటుంది. ఎలాగంటే గూగుల్ క్లాస్ రూమ్, సో ఇలాగ ఉంటాయి. మీకు ఏదైనా ఫైల్ యాక్సెస్ చేసుకోవాలన్నట్లయితే జిప్ ఫార్మాట్లో ఉంటుంది. జస్ట్ మీరు రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్ మీద ఓపెన్ చేసి, అంటే గూగుల్ క్లాస్ రూమ్ అనేది మీకు వన్స్ ఎన్రోల్డ్ ద కోర్స్, మీకు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు యాక్సెస్ వస్తుంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఓకే, మీరు అన్జిప్ చేసుకొని ఒక కామన్ అదే చెప్పాను కదా, కంప్లీట్ డ్రైవ్ అనేది ఫ్రీ చేసుకోండి. 300 to 500 gigs ఫ్రీ స్పేస్ ఉండే విధంగా ఫైల్స్ అన్జిప్ చేసుకోండి. అన్జిప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ బ్లాంక్లో ఓపెన్ ఇన్ టర్మినల్ని క్లిక్ చేయండి, రైట్? ఇది ఈజియెస్ట్ మెథడ్. లేదు అంటే మీరు జస్ట్ ఇక్కడ పాత్ మీద క్లిక్ చేశారంటే జస్ట్ బ్లాంక్ స్పేస్లో క్లిక్ చేస్తే పాత్ కాపీ అవుతుంది. టర్మినల్ ఓపెన్ చేయండి. టర్మినల్ ఓపెన్ చేసిన సిడి స్పేస్ ఈ పాత్ మార్చండి. మార్చిన తర్వాత జూపిటర్ స్పేస్ నోట్బుక్ దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది ఈ టర్మినల్ ఉంది కదా, ఇక్కడ నేను యూజ్ చేస్తుంది పవర్షెల్ 7. అది పవర్షెల్ 7 బై డిఫాల్ట్ ఉండదు. పవర్షెల్ ఇక్కడ మీకు విండోస్ పవర్షెల్ కనిపిస్తుంది కదా, సో ఇది ఉంటుంది. ఈ బ్లూ ఐకాన్తో ఉంటుంది, బ్లాక్ ఐకాన్తో ఉండదు. సో లేటెస్ట్ వర్షన్ మీ పవర్షెల్ కావాలనుకున్నట్లయితే పవర్షెల్ 7 అని చెప్పేసి ట్రై చేయండి. ఇక్కడ ఇన్స్టాలింగ్ పవర్షెల్ ఆన్ విండోస్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఎంఎస్ఏ ప్యాకేజ్ అని కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ మీకు పైన ఎంఎస్ఏ మీద క్లిక్ చేయగానే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, ఇన్స్టాలింగ్ ఎంఎస్ఏ ప్యాకేజ్. ఇక్కడ మీ బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ 32-bit జనరల్గా మనం 32-bit ఎవరు వాడట్లేదు, 64-bit మిషన్సే వాడుతున్నాం. సో దీని మీద క్లిక్ చేయండి. జస్ట్ నెక్స్ట్ అంతే, ఇంకా మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, జస్ట్ ఫాలో అయిపోండి. అయిన తర్వాత అంటే ప్రాసెస్ చేసిన తర్వాత అప్పుడు కూడా మీకు బై డిఫాల్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టర్మినల్ కొడితే మీకు పవర్షెల్ 7 రాదు, రైట్? మీకు పవర్షెల్ ఓల్డ్ 1 వస్తుంది. సో ఓల్డ్ 1 వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ డౌన్ యారో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఇది ఉంటుంది. మీరు పవర్షెల్ 7 ఇన్స్టాల్ చేసిన తర్వాత 7 ఇక్కడ ఇది మీద క్లిక్ చేయండి. ఒకవేళ అంటే ఆప్షన్ లేకపోతే మీరు రీస్టార్ట్ చేసి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేసి ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకు జస్ట్ సేవ్. సో సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు రైట్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ ఇన్ టర్మినల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పవర్షెల్ 7 ఓపెన్ అవుతుంది. పవర్షెల్ 7 అనేది బెటర్ అనమాట కంపేర్ టు విండోస్ డిఫాల్ట్ పవర్షెల్. ఓకే, అండ్ ఇప్పుడు జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ ఓపెన్ అయింది కదా, సేమ్ అదే విధంగా. జూపిటర్ అన్నది మీకు JUPYTR, నాట్ JUPI. జనరల్గా జూపిటర్ అన్నప్పుడు JUPI అనుకుంటాం, కాదు JUPYTR. సో చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. జస్ట్ ఇది ఫాలో అవ్వండి, JUPYTR స్పేస్ నోట్బుక్. ఇక్కడ మీకు ఫైల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అనేవి ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే మీరు జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలాంటి ఒక ఫైల్ తీసుకొని జస్ట్ నేను ఇక్కడ ఏంటంటే టాపిక్స్ మట్టి లిస్ట్ అవుట్ చేసుకొని నేను ఎగ్జాంపుల్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు ఇలా వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఫైల్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో మీరు సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ IPYNB ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది కదా, ఈ IPY అనేది ముందర ఏంటంటే జూపిటర్ నోట్బుక్ని పైథాన్ నోట్బుక్ అని పిలిచేవాళ్ళు, IPython నోట్బుక్ అని పిలిచేవాళ్ళు.
సో ఐపైథాన్ నుంచి జూపిటర్ నోట్బుక్గా పేరు మార్చడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు పైథాన్ మట్టుకు సపోర్ట్ చేస్తుంది ఐపైథాన్ నోట్బుక్. తర్వాత వాళ్ళు ఎడిషనల్ లాంగ్వేజెస్ యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. మనం వర్క్ చేసేది పైథాన్ మీద అయినా వాళ్ళు జూపిటర్ నోట్బుక్ ఐడికి వేరే లాంగ్వేజ్ యాడ్ చేయడం వల్ల ఈ పేరు మార్చారు జూపిటర్ నోట్బుక్. కానీ ఎక్స్టెన్షన్ మటుకు యాజ్ ఇట్ ఈస్గా ఐపీవై అండ్ బిఏనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇలాగ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ మీకు షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జూపిటర్ నోట్బుక్లో. ఏదైనా ఒక లైన్ ఇలా ఉందనుకోండి, సపోజ్ దీన్ని కోడ్ బ్లాక్ అని అంటాం, రైట్? ఇక్కడ కోడ్ అని కనిపిస్తుంది కదా. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మార్క్ డౌన్ అంటాం. జనరల్గా మనకి ఒక న్యూ నోట్బుక్ తీసుకుంటాను. ఇక్కడ న్యూ నోట్బుక్ ఎలా ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. పైథాన్ 3 కర్నల్ ఐపీవై కర్నల్ కనిపిస్తుంది కదా, జస్ట్ మీరు క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. టైటిల్ మీరు మార్చుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ జస్ట్ మీరు క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి, మై నోట్బుక్, రైట్? టెస్ట్ అని చెప్పేసి చేస్తున్నా, రీనేమ్. ఇక్కడ నేమ్ మారింది, అవునా? దీన్ని బై డిఫాల్ట్ కోడ్ బ్లాక్ అనమాట, మీకు స్క్వేర్ బ్రాకెట్ కనిపిస్తుంది. అదే మార్క్ డౌన్ అనుకోండి, మీకు ఈ స్క్వేర్ బ్రాకెట్ కనిపించదు. సపోజ్ నేను ఇంకోటి మార్క్ డౌన్ సెల్ తీసుకుంటాను, ఇక్కడ మీకు మార్క్ డౌన్ క్లిక్ కనిపిస్తుంది కదా, మార్క్ డౌన్. సో మార్క్ డౌన్ సెల్కి మీకు స్క్వేర్ బ్రాకెట్ అనేది ఉండదు. జస్ట్ కోడ్ బ్లాక్ అనేది ఏదైనా కోడ్ రాయాలనుకున్నప్పుడు రాస్తాం, అంటే యూజ్ చేస్తాం. మార్క్ డౌన్ అనేది టైటిల్స్ కానీ లేదా నేను డాక్యుమెంటేషన్ సంబంధించి టెక్స్ట్ రాయాలనుకుంటున్నాను, డిస్క్రిప్షన్ రాయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మేము మార్క్ డౌన్ అనేది యూజ్ చేస్తాం. ఇది బై డిఫాల్ట్ కోడ్ సెల్ అని చెప్పాం కదా. ఇప్పుడు కోడ్ సెల్ నుంచి మార్క్ డౌన్ మార్చడం కోసం మనం ఏం చేస్తాం అంటే ఎస్కేప్ ఎం. ఇప్పుడు ఈ కోడ్ సెల్ కదా, ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నా, ఈ ఫోకస్ కాస్త ఎస్కేప్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఉన్నది కాస్త బయటకు వెళ్తుంది. ఎస్కేప్ చూడండి, బయటకు వెళ్ళిందా, అసలు రెక్టాంగిల్ పైన వచ్చింది, రైట్? ఇప్పుడు ఎం ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైంది, మార్క్ డౌన్గా మారింది. ఒకవేళ మార్క్ డౌన్ నుంచి మీరు కోడ్ సెల్గా మార్చాలనుకున్నట్లయితే ఎస్కేప్ వై. ఇక్కడ మీకు ఇక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు, నో ఇష్యూస్. ఇక్కడ వెళ్ళి డైరెక్ట్గా మార్క్ డౌన్ ప్రెస్ చేస్తే మార్క్ డౌన్గా మారుతుంది. బట్ జనరల్గా ఏంటంటే మీకు షార్ట్ కట్స్ యూజ్ చేయడం బెటర్. కోడ్ టు మార్క్ డౌన్, ఇప్పుడు వచ్చేసరికి మార్క్ డౌన్ టు కోడ్. ఓకే, ఒకవేళ ఈ పర్టికులర్ సెల్ని బ్లాక్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఎస్కేప్ డిడి, డిలీట్ అయిపోయింది చూసారా. సో నేను 2+2 అని రాస్తున్నాను. జస్ట్ ఏదైనా సరే కోడ్ రాయాలనుకున్నప్పుడు రాసి జస్ట్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మార్క్ డౌన్ కానీ లేదా కోడ్ సెల్ కానీ. నేను షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, షిఫ్ట్ ఎంటర్ అది మీకు ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ సెల్కి మూవ్ అయింది చూసారా, షిఫ్ట్ ఎంటర్, ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్ మూవ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ సెల్ ఏం లేదు అనుకోండి, జస్ట్ 2+3, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, ఆటోమేటిక్గా అది క్రియేట్ చేస్తుంది, కొత్త సెల్ క్రియేట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ వస్తుంది, సేమ్ నెక్స్ట్ సెల్ క్రియేట్ చేస్తుంది. ఇంకొక వే ఏంటంటే కంట్రోల్ హోల్డ్ చేసి ఎంటర్, సేమ్ ఇంతకు ముందులాగే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాకపోతే ఫోకస్ అన్నది సేమ్ సెల్ మీద ఉంటుంది. జస్ట్ ఇప్పుడు 2+4 తీసుకున్నా, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, కంట్రోల్ హోల్డ్ చేశాను, ఎంటర్. అదేమైంది, అవుట్పుట్ వచ్చింది నాకు 2+4 6 కరెక్ట్గానే వచ్చింది. కానీ ఫోకస్ దేని మీద ఉంది, సేమ్ అదే బ్లాక్ మీద ఉంది. జనరల్గా మనం రిపిటేటివ్గా ఎగ్జిక్యూట్ అనుకోండి, అప్పుడు కంట్రోల్ ఎంటర్ ఇచ్చేయడం బెటర్. లేకపోతే ఏమవుతుందంటే షిఫ్ట్ ఎంటర్ ఏమవుతుందంటే నెక్స్ట్ సెల్కి మూవ్ అయిపోతుంది, మళ్ళీ మనం ఇక్కడ ఫోకస్ వెళ్ళాల్సి ఉంటుంది, అంటే మళ్ళీ ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండడం కోసం. సో కంట్రోల్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్ ఏదైనా యూస్ చేయొచ్చు. ఇంకొకటి, ఒక బ్లాక్ని మనం డిలీట్ చేయాలనుకున్నట్లయితే ఎస్కేప్ డిడి. ఎస్కేప్ ఎందుకు ప్రెస్ చేయమంటున్నానంటే లోపల ఫోకస్ ఉన్నప్పుడు ఎస్కేప్ అనేది ఈ పైకి వెళ్తుంది అనమాట. ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ ఉన్నట్లయితే, ఫోకస్ దీనిపైన ఉన్నట్లయితే మనం ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. డిడి ప్రెస్ చేస్తాను, ఈ బ్లాక్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా డిలీట్ చేయొచ్చు. అండ్ ఒకేసారి మీకు ఒకే రోజున గుర్తుండకపోవచ్చు షార్ట్ కట్స్ అనేవి. జస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. సో గుర్తుపెట్టుకోవడం పెద్ద ఇష్యూ ఏం కాదు. జస్ట్ మీకు ఏ టాపిక్ అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 3 to 4 times రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. ఓకే,
అండ్ మార్క్డౌన్లో మనం టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు నేను ఇది కోడ్ బ్లాక్ కదా, మార్క్డౌన్ మార్చడం కోసం షార్ట్ కట్ ఏంటి, ఎస్కేప్ ఎం ప్రెస్ చేసిన టైటిల్స్ అనేవి 6 విధాలుగా ఉంటుంది. 1 2 హ్యాషెస్, 3 హ్యాషెస్, 4 5 6 మళ్ళీ 7 ఇలాంటివన్నీ ఏమి ఉండవు. ఎక్కువ ఇచ్చినట్లయితే అది నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ అయిపోతుంది. సో టైటిల్స్ అని ఇక్కడ నేను జస్ట్ మీకు టైటిల్ 1, టైటిల్ 2, టైటిల్ 3, టైటిల్ 4, టైటిల్ 5, టైటిల్ 6 ఇలా ఇస్తున్నాను, రైట్? సో షిఫ్ట్ ఎంటర్. ఫస్ట్ మార్క్డౌన్గా మార్చాను, తర్వాత ఈ విధంగా నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు ఏమైంది, 1 హ్యాష్ ఉన్న చోట పెద్ద టైటిల్ వచ్చింది, 2 హ్యాష్ ఉన్న చోట కంపారిటివ్లీ చిన్నది. అగైన్ అలాగా స్మాల్. ఒకవేళ మీరు 7 ఇచ్చారనుకోండి, అది నార్మల్ టెక్స్ట్ కిందే కన్సిడర్ అవుతుంది అన్నమాట, టైటిల్ కింద కన్సిడర్ అవ్వదు. నార్మల్ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోయింది. నార్మల్ టెక్స్ట్ ఏదైనా రానుకున్నట్లయితే డైరెక్ట్ రాసుకోవచ్చు. దిస్ ఈస్ జనరేటివ్ AI కోర్స్, రైట్? మార్క్డౌన్లో అది పాసిబిలిటీ. అదే మీ కోడ్ సెల్లో టెక్స్ట్ రాశారనుకోండి, ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఎర్రర్ వస్తుంది. సో ఎప్పుడు కూడా టెక్స్ట్ ఇలాంటివన్నీ కూడా మీరు మార్క్డౌన్ రాయాలి తప్ప కోడ్ సెల్ రాయకూడదు. ఒకవేళ ఇలాంటి టెక్స్ట్ రాయాలనుకున్నప్పుడు కామెంట్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా కామెంట్ అవుట్ చేస్తామంటే జస్ట్ మీరు ఆ లైన్ మీద ఫోకస్ పెట్టండి, కంట్రోల్ ఇలా ప్రెస్ చేసినట్టయితే కామెంట్ ద లైన్. ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి అనుకోండి, లెట్స్ టేక్ ఇప్పుడు నేను లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4 ఇలా ఉందనుకోండి, ఏ లైన్స్ మీరు కామెంట్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లెట్స్ టేక్ ఇప్పుడు నాకు 3 లైన్స్ కామెంట్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నా, లేదా అన్ని సెల్స్ అనుకోండి, కంట్రోల్ అన్ని కాపీ అయిపోతాయి, అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో లెట్స్ టేక్ ఈ 3 లైన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా, కంట్రోల్ ఆటోమేటిక్గా కామెంట్ అవుట్ అయ్యాయి అన్నమాట. ఓకే, షార్ట్ కట్స్ ఇంకేమున్నాయి? ఓకే, ఒకటి మర్చిపోయాను. సో ఈ బ్లాక్ మీద ఇంకొక బ్లాక్ క్రియేట్ చేయాలనుకోండి, రైట్? దీనికి మధ్యలో ఎస్కేప్ ఏ ప్రెస్ చేస్తే దీనిపైన మీకు బ్లాక్ క్రియేట్ అవుతుంది, ఎస్కేప్ ఏ. అదే ఎస్కేప్ బి ప్రెస్ చేశారనుకోండి, దీని కింద క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఉంది, ఫస్ట్ 2 + 5 అని ఇస్తున్నాను. ఇప్పుడు దీనికి మధ్యలో ఒక సెల్ క్రియేట్ అవ్వాలనుకోండి, దీని మీద నేను ఫోకస్ పెట్టాను, ఎస్కేప్ బి. చూసారా, ఒక సెల్ బ్లాక్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇవి షార్ట్ కట్స్. దీని మీద క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. యాక్చువల్లీ నేను పవర్ కట్ అయింది కదా, సో ఎక్స్టెన్షన్ అంటే దాని కంటిన్యూషన్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా అడగచ్చు. టూ బ్లాక్స్ ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ? చేసుకోవచ్చు, జనరల్గా అలా చేయం. ఇప్పుడు ఇది కదా, ఇక్కడ ఆల్రెడీ పైన ఉంది ఫోకస్, రైట్? ఎస్కేప్ ప్రెస్ చేయటం, ఒకవేళ లోపల ఉంటే ఫోకస్ ఎస్కేప్, షిఫ్ట్ పెట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేయండి. కాకపోతే రెండు ఒకేసారి, అవును, జనరల్గా ఏం చేస్తామంటే ఒకవేళ మల్టిపుల్ లైన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అంటే జనరల్గా రన్ ఆల్ కొడతాం మనం. ఇక్కడ రన్ ఆల్ సెల్స్ కనిపిస్తుంది కదా, రన్ ఆల్ సెల్స్ మీద క్లిక్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే, లెట్స్ టేక్ జనరేటివ్ ఉంది, ఎంఎల్ ఉంది. ఎంఎల్లో మీకు ఒక ప్రాజెక్ట్ తీసుకొని స్పెండ్ చేస్తాం, జూపిటర్. మనం విజువల్ కోడ్ కూడా వాడచ్చు జూపిటర్ నోట్బుక్ బదులు, బట్ మీకు అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రస్తుతానికి అవసరం లేదు. వెన్ క్లాసిఫికేషన్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ మీరు జస్ట్ మీకు ఫస్ట్ బ్లాక్ మట్టుకి చేంజెస్ చేస్తే సరిపోతుందని చెప్పాను కదా నేను డెమోలో. ఆ విధంగా టెంప్లెట్ క్రియేట్ చేసి చెప్పాను కదా. చేంజెస్ చేసుకున్న తర్వాత జస్ట్ కర్నల్కి వెళ్ళి రన్కి వెళ్ళి రన్ ఆఫ్ సెల్స్ ముందు ప్రెస్ చేస్తే సరిపోతుంది, రైట్? మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. అప్పుడు 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట, రైట్? ఓకే, రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ కమాండ్స్ ఏమైనా కేస్ సెన్సిటివిటీ ఉన్నాయా? ఎస్కేప్ డిడి ఇట్లాంటివి ఏమన్నా?
ఇది కేస్ సెన్సిటివ్ కాదు. Okay. ఇది కేస్ సెన్సిటివ్ యూనిక్స్ కాదు. లో కేస్ సెన్సిటివిటీ అవి అంతేగాని. ఇవి ఇక్కడ విండోస్ లో అయితే కేస్ సెన్సిటివ్ కాదు ఇది. ఓకే. రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్? ఆల్రైట్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ కామెంట్ గురించి నేను మాట్లాడాను. కోడ్ సెల్ గురించి మాట్లాడాను. మార్క్డౌన్ టు కోడ్ మార్క్డౌన్. ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. ఈ ఆపరేటర్స్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ తప్ప మిగతా డిస్కస్ చేద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్లో కొన్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ వస్తాయి, అవి స్కిప్ చేద్దాం. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ కొంచెం లెంత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అవి జనరేటివ్ ఏకి అంత హెల్ప్ అవ్వవు. బిట్ వైజ్ ఆపరేటర్స్ మీకు డీప్ లెర్నింగ్ వచ్చినప్పుడు అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. రైట్. సో అవి డీప్ లెర్నింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ అగైన్ గేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లాజిక్ గేట్స్ అండ్ ఆర్ నాండ్. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్రస్తుతానికి అవసరం లేదు. అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోట్ డివిజన్, మాడ్యులో. రైట్. సో లెట్స్ టేక్ జనరల్గా ఏ ఫార్ములా ఉంటుందంటే ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో ఎక్స్ అండ్ వై అనేది రైట్. సో ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్, ఎక్స్ అండ్ వై అనేది ఆపరాండ్స్ అని అంటాం. లెట్స్ టేక్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా, వై ఈక్వల్ 3 తీసుకున్నాం. ఎక్స్ ప్లస్ వై 8. అఫ్ కోర్స్ మన మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నట్లయితే మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా వాల్యూస్ మనం యాడ్ చేసుకోవచ్చు. రైట్. నాట్ లిమిటెడ్ టు జస్ట్ 2. సేమ్ సబ్ట్రాక్షన్ ఎలాగంటే ఎక్స్ మైనస్ వై యూజ్ చేస్తాం. మైనస్ డివిజన్ అనేది మీకు స్లాష్ యూజ్ చేస్తాం, బ్యాక్ స్లాష్. మీకు ఇది డివిజన్ ఆపరేటర్ అనమాట. డివిజన్ ఎలా వర్క్ అవుతుంది జనరల్గా? ఇప్పుడు 3 తీసుకున్నాం, ఇక్కడ వై అనేది 3 కదా, 3 1 3, 2 రైట్, రిమైండర్ 2. సో ఆబ్వియస్లీ 3తో మనం డివైడ్ చేయలేం కాబట్టి ఇక్కడ నేను పాయింట్ పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా డివిజన్ అనేది మీకు ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇక పర్ఫెక్ట్గా ఉన్నా కూడా జస్ట్ ఇక్కడ 5 తీసుకున్నామండి, ఉన్నా కూడా అది 1.0గా కింద డిస్ప్లే చేస్తుంది. సో 1 అని కాదు. సో బై డిఫాల్ట్ అది ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. 3K 1.66 రైట్. సో ఇక్కడ మీకు 0 పెట్టుకోవచ్చు పాయింట్ పెట్టడం వల్ల. సో 3 6 18 కదా, 18. అగైన్ మనకు రిమైండర్ ఏమొస్తుంది? 2 వస్తుంది. సో అగైన్ మన పాయింట్ ఎలాగో ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. సో అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉన్నప్పుడు రౌండ్ పట్ల ప్రెసిషన్ అనేది ఒక లిమిటెడ్ ఉన్నప్పుడు, దానికి లిమిట్ ఉన్నప్పుడు 6 కింద వెళ్తూ ఉండదు అనమాట. జస్ట్ ఒక పాయింట్ దగ్గర చివరిలో 7 రౌండ్ చేయడం కోసం 7 అనేది ఉంటుంది అన్నమాట. సో అందువల్ల మనకి ఈ విధంగా వచ్చింది. రైట్. ఇది డివిజన్. ఫ్లోట్ డివిజన్ ఏంటంటే డబుల్ స్లాష్. మీకు ఫ్లోర్ డివిజన్ కంటే ముందర అసలు ఫ్లోర్ అంటే ఏంటి, సీల్ ఇంకోటి ఉంది సీల్ అనేది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. లెట్స్ టేక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో బెటర్గా అర్థం అవుతుంది. ఇప్పుడు 5.2 అనుకోండి, ఒక వాల్యూ తీసుకుందాం రైట్, ఫ్రమ్ డెసిమల్ వాల్యూ. సో ఫ్లోర్ వాల్యూ ఏమవుతుందంటే వితౌట్ 5.2కి డెసిమల్ పార్ట్ లేకుండా ఏముంటుందో అది. అఫ్కోర్స్ ఇక్కడ నేను 4.8 తీసుకున్నాను అనుకోండి, 4.8కి వితౌట్ డెసిమల్ పార్ట్ ఏముంటుంది? 4.8 వితౌట్ డెసిమల్ పార్ట్, అదే ఫ్లోర్ వాల్యూ. అదే సీల్ వాల్యూ ఏంటంటే ఈ 4.8 ఉంది కదా, డెసిమల్ పార్ట్ లేకుండా +1 అంటే ఇప్పుడు ఏమొస్తుంది 5. సో 4.8 యొక్క సీల్ వాల్యూ ఏమవుతుందంటే 5 అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ కేసులో మనకి ఈ ఫ్లోర్ డివిజన్ ఇప్పుడు డబుల్ స్లాష్ ఇస్తే డివిజన్ కాకపోతే ఫ్లోర్ అప్లై చేస్తుంది ఆ వాల్యూకి. సో 1.6667 ఇది వాల్యూ ఉంది కదా, దీనికి ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది దీని ప్రకారము? వితౌట్ డెసిమల్ పార్ట్. వితౌట్ డెసిమల్ పార్ట్ అంటే 1 అంతే కదా. సో మనకి 1 వస్తుంది అందువల్ల. సో ఒకవేళ ఇంటిజర్ రిజల్ట్ మీకు రిజల్ట్ రావాలనుకున్నట్లయితే జనరల్గా ఫ్లోర్ డివిజన్ లేదా ఫ్లోర్ వాల్యూ రావాలనుకున్నట్లయితే మీకు ఫ్లోర్ డివిజన్ యూజ్ చేయండి. కొన్నిసార్లు ఏమవుతుంది ఇక్కడ మీకు లెస్ట్ 3.0 మెన్షన్ చేశాను అనుకోండి,
అప్పుడు ఏమవుతుందంటే ఫ్లోట్ డివిజన్ యూజ్ చేసినా కూడా మీకు ఫ్లోట్ వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూని బ్యాలెన్స్ చేయడం కోసం, అంతే తప్ప ఇది ఫ్లోట్ వాల్యూ రిటర్న్ చేస్తుందని అర్థం కాదు. ఓకే. అండ్ మాడ్యూల్లో ఏంటంటే రిమైండర్ పార్ట్ అన్నమాట. పర్సంటేజ్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం. 2 వచ్చింది. 2 ఏ విధంగా వచ్చింది? డెసిమల్ పార్ట్ తీద్దాం. 3 1s 3. ఇక్కడ మీకు 2 వచ్చింది కదా రిమైండర్ పార్ట్. ఇక్కడ ఇది కోఎఫిషియంట్ అని అంటాం. సో డివిజన్ ద్వారా మనకి కోఎఫిషియంట్ పార్ట్ వస్తుంది. అదే మీకు డివిజన్ ద్వారా సారీ మాడ్యూల్ ద్వారా రిమైండర్ పార్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 2 వచ్చింది దీని కారణం వల్ల. ఫస్ట్ ఇప్పుడు నేను 4 తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎక్స్ మాడ్యూల్ వై ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి. 4 1s 4, రిమైండర్ ఏమవుతుంది? 1. ఆ విధంగా. అండ్ మల్టిప్లికేషన్ యాస్టిక్ యూజ్ చేస్తాం. 5 మల్టిపుల్ బై 4 ఏమవుతుంది? 5 4s 20, రైట్? 20 అవుతుంది. అందువల్ల 20 వచ్చింది. పవర్ ఆఫ్ అనేది ఏంటంటే ఎక్స్ పవర్ లెస్ టేక్ 5 స్క్వేర్ కనుక్కోవాలకుండా 5 to the power 2. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే డబుల్ యాస్టిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. 5 to the ఇక్కడ ఈ కేసులో 5x పవర్ y అంటున్నాం కాబట్టి 5 పవర్ 4 అంటున్నాం కాబట్టి 625 వచ్చింది. సో మీకు ఆ యాస్టిక్కి స్పేస్ అనేది ఉండకూడదు. జస్ట్ మీరు కంటిన్యూస్గా ఉండాలి. అఫ్ కోర్స్ వేరే ఆల్టర్నేటివ్ ఉంది. మ్యాథ్ లైబ్రరీ ద్వారా మనం పవర్ అనేది ఇంపోర్ట్ మ్యాథ్ దీని ద్వారా కూడా మనం పవర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 4 సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకే. మ్యాథ్ లైబ్రరీ దీని ద్వారా ఏమవుతుందంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీంతో పోల్చినట్లయితే రీడబిలిటీ పెరుగుతుంది. ఒకవేళ నాన్ పైథాన్ ప్రోగ్రామర్ అనుకోండి, అతను కోడ్ చూసే వ్యక్తి కోడ్ అంటే అర్థం చేసుకుని ట్రై చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఇది బెటర్గా అర్థం అవుతుంది దీనికంటే కూడా. అందువల్ల దీని మ్యాథ్లో ఇంకా వేరే కూడా ఉన్నాయి. మ్యాథ్ తోటి యాడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, చూద్దాం. సో ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాడు అడగండి. ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ అనేది ఒక బ్లాక్ లో రాశారు, రెండోది ఇంకో వేరే బ్లాక్ లో రాశారు. ఒకటే బ్లాక్ లో రాయాల్సిన అవసరం లేదు. రాయొచ్చు, ఏం ఇష్యూ లేదు. కాకపోతే జనరల్ ఏంటంటే 2 బ్లాక్ లో రాసినప్పుడు సెలెక్ట్ 2 బ్లాక్ లో సెపరేట్ సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ ప్రీవియస్ బ్లాక్ ని తీసేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అవును, జస్ట్ మీరు ఇంపోర్ట్ చేసినట్టయితే డైరెక్ట్ మెమరీలో డంప్ అయిపోతుంది. ఓకే. ఓకే, మీరు అడిగే ఈ టాపిక్ రేజ్ చేస్తారు కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే మనం క్లోజ్ చేస్తాం. ఈ సెషన్ క్లోజ్ చేయకపోవచ్చు జనరల్గా. అంటే అఫ్కోర్స్ ఇది డిస్కనెక్ట్ చేయాలనుకున్నట్లయితే Ctrl+C ప్రెస్ చేసినట్టయితే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఓకే. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే అలాగే వదిలేస్తాం, అవి రన్నింగ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ రన్నింగ్ అని కనిపిస్తుంది చూసారా, ఫైల్స్ పక్కన రన్నింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ షట్ డౌన్ ఆల్ మీద ప్రెస్ చేసేయండి. ఇంతకుముందు ఏంటంటే చెక్ బాక్స్ అనేవి ఉండేవి క్లియర్గా, మనం పట్ల దాన్ని మనం షట్ డౌన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళి షట్ డౌన్ కర్నల్ ఉంది కదా, షట్ డౌన్ కర్నల్ మీద ప్రెస్ చేయండి. సో అది బెస్ట్ ప్రాక్టీస్. లేకపోతే ఏమవుతుందంటే పైలప్ అవుతూ ఉంటుంది అన్నమాట మెమరీలో. రైట్. ఓకే, ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అథమెటిక్ ఆపరేటర్స్లో ఓకే. నేను ఆల్రెడీ కొంతమంది టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ మీద తోటి వస్తుంటారు, కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు. సో నేను ఏ అజంప్షన్స్ మైండ్లో పెట్టుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి ఏమవుతుందంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది, బట్ ఏమనుకోవచ్చు. సో మీకు ఖచ్చితంగా జనరేటివ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది వేరేగా ఉంటుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఏ అజంప్షన్తో మేము ఎక్స్ప్లెయిన్ చేయం, ఒకటే గుర్తుపెట్టు. సో కంపారిజన్ ఆపరేటర్స్ వెళ్దాం. సో కంపారిజన్ ఆపరేటర్స్ అనేది ఒకదానితో ఇంకో దాన్ని కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు కూడా మీకు రిజల్ట్ అనేది ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది. మీకు పైథాన్లో ఎప్పుడైనా సరే ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ వాల్యూని మీరు ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు దీని బులియన్ వాల్యూస్ అనంట ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగతా లెటర్ స్మాల్ లెటర్స్. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఇంతకుముందు షార్ట్ కట్స్ గురించి అది స్మాల్ కేస్ ఉండాలా క్యాపిటల్ కేస్ ఉండాలా అన్నారు. లినక్స్లో కేస్ సెన్సిటివ్ కాబట్టి అక్కడ వేరే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు విండోస్ కేస్ సెన్సిటివ్ కావాలి కాబట్టి అది ఏ కేసు అయినా పర్వాలేదు అని చెప్పాను. కానీ పైథాన్ అనేది మీకు ఏదైనా రాయాలనుకున్నప్పుడు అది కేస్ సెన్సిటివ్. ఓకే, ఆ రెండింటి కన్ఫ్యూజ్ అవ్వద్దు, విండోస్కి అండ్ పైథాన్కి. ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ అని మెన్షన్ చేస్తున్నాను, రైట్. సో మీరు టైప్ చెక్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా వేరియబుల్ మీకు డేటా టైప్ చెక్ చేయాలనుకోండి,
టైప్ యూజ్ చేస్తాం. మీరు చూస్తే ఇక్కడ బూల్ అని కనిపిస్తుంది. బూల్ స్టాండ్స్ ఫర్ బులియన్ అనమాట. ఇక్కడ ఫాల్స్ ఇచ్చినా కూడా సేమ్ అదే బుల్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది ఫైనల్ రిటర్న్ చేసేది అది ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. x equal to 5, y equal to 3. Right? X is greater than y. So 5 x అంటే ఏంటి 5 greater than y అంటే ఏంటి 3. సో 5 అనేది greater than 3 కాబట్టి మనకి రిజల్ట్ వచ్చేది ట్రూ. అందులో ట్రూ వచ్చింది. అదే ఇప్పుడు నేను x is less than పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 5 అనేది 3 కంటే తక్కువ, నిజానికి కాదు కదా, అందువల్ల మనకి ఫాల్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కూడా ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అన్నప్పుడు అర్థం ఏంటంటే ఎలా చెక్ చేస్తుందంటే 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 గ్రేటర్ దాన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3 ఈ రెండు చెక్ చేస్తుంది. 5 గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూ ఆర్ 5 ఈక్వల్ టు 3 అనేది ఫాల్స్. మీకు ఎప్పుడైనా సరే ఆర్ యూజ్ చేసినప్పుడు రైట్ ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా మీకు ఒక ట్రూ ఉంటే అది ట్రూ అవుతుంది. కోర్స్ అన్నీ కూడా ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ అది ఫాల్సే అవుతుంది. అదే అండ్ యూజ్ చేసామనుకోండి, అండ్ అనేది మారిపోతుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అన్నప్పుడు ఆర్ వస్తుంది. ఒక అండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎన్ని ట్రూ ఉన్నా కూడా మీకు ఒక్క ఫాల్స్ ఉంటే ఎక్కడ ఉన్నా కూడా అది మొత్తం ఫాల్స్ అయిపోతుంది. సో దాన్ని బట్టి 5 గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూ, 5 ఈక్వల్ టు 3 అనేది ఫాల్స్. కానీ ఇక్కడ యూజ్ చేసిన ఆర్ కదా, ఒక ట్రూ ఉంది కాబట్టి మన ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూజ్ చేశాను అనుకోండి, ఏమైంది? 5 ఈజ్ లెస్ దాన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3 రైట్. సో 5 ఈజ్ లెస్ దాన్ 3 అనేది ఫాల్స్. ఇక్కడ ఆర్ యూజ్ చేస్తున్నాం, 5 ఈక్వల్ టు 3 అనేది కూడా ఫాల్స్ అయింది. కాబట్టి ఆర్ యూజ్ చేసినా కూడా రెండు ఫాల్స్ ఉంటే ఏమవుతుంది? మనకి మొత్తం ఫాల్స్ అయిపోతుంది. అందువల్ల ఫాల్స్ వస్తుంది. ఓకే, ఇంకోటి ఈక్వల్ టు మనం చెక్ చేయాలన్నప్పుడు ఒక సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేస్తే అర్థం ఏంటంటే ఈ వాల్యూని ఈ వేరియబుల్లో అసైన్ చేస్తున్నాం అని అర్థం. అది ఈక్వల్ టు కంపేర్ చేస్తున్నాం అని కాదు, అది కంపారిజన్ ఆపరేటర్ కింద రాదు. ఒకవేళ రెండు వేరియబుల్స్ని లేదా రెండు వాల్యూస్ని, ఒక వేరియబుల్ని ఒక వాల్యూని మనం కంపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు, అంటే ఈక్వల్ కాదని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు రెండు ఈక్వల్ టు మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. స్పేస్ అనేది ఉండకూడదు. రైట్, డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తున్నాం. సారీ, ఇప్పుడు ఏముంటుంది? 5 ఈక్వల్ టు 3 కాదు కదా, రెండు సమానం కాదు కదా, సందర్భ ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు నేను 5 తీసుకున్నా, ఆబ్వియస్లీ 5 అనేది 5తో సమానం కాబట్టి ట్రూ వచ్చింది. అదేవిధంగా నాట్ ఈక్వల్ టు ఉంది. నాట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇప్పుడు నేను 3 తీసుకున్నా, రైట్. నాట్ ఈక్వల్ టు అంటే ఏంటి? 5 అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో 5 నాట్ ఈక్వల్ టు 3. దానికి 5 అనేది 3 ఈక్వల్ కాదు కాబట్టి మనకి ట్రూ వస్తుంది. అదే ఇప్పుడు నేను రెండు సమానం తీసుకున్నాను అనుకోండి, 5 నాట్ ఈక్వల్ టు 5 కాదు కదా, రెండు ఈక్వల్ కదా, అందువల్ల మనకి ఫాల్స్ వస్తుంది. సారీ, ఫాల్స్ వస్తుంది. రైట్. కంపారిజన్ ఆపరేటర్స్కి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? పవర్ డిస్కనెక్ట్ అయింది. ఒకవేళ నేను వెంటనే కనెక్ట్ అవుతాను పవర్ రాగానే. ఆడి 8:48 అయింది, మరీ టూ లేట్ అయితే రేపు కంటిన్యూ చేద్దాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వెంటనే అడగండి డిస్కనెక్ట్ అయ్యే లోపల. ఆ పవర్ ఇష్యూ కూడా 1 వీక్లో సాల్వ్ చేస్తాం. 1 వీక్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సబ్జెక్ట్ లో ఏమి క్వశ్చన్స్ ఏమి లేవు, కానీ మనకి వేరే పార్టిసిపెంట్స్ ఇంకెవరు లేరండి, ఇద్దరమే ఉన్నట్టున్నాము. డిస్కనెక్ట్ అయ్యారా?
ఓకే. సో వినిపిస్తుంది కదా అందరికి? రమేష్ అండ్ మహేంద్ర. వినిపిస్తుంది సార్. ఓకే. సో రేపు కంటిన్యూ చేద్దామండి. ఆల్రెడీ 8:50 అయింది. రేపు కంటిన్యూ చేద్దాం. సో పవర్ ఇష్యూ ఒక 1 వీక్ ఉంటుంది. 1 వీక్ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అంటే వర్క్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్స్.